అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన లిస్టులో ఓ పేరు తెగ చర్చనీయాంశంగా మారుతోంది. అదే సరాంశ్ జైన్. ఎవరి సరాంశ్ జైన్? అతన్ని ఎందుకు టీమిండియాలోకి ఎంపిక చేశారు? సరాంశ్ జైన్ను దేశవాళీ మాన్స్టర్ అని ఎందుకు పిలుస్తున్నారు? వాచ్ ది స్టోరీ. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియాకు శుభ్మాన్ గిల్ కెప్టెన్ కాగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. టెన్నిస్ ఎల్బో గాయం నుంచి కోలుకోవడంతో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ సంచలనం సాయి సుదర్శన్లకు జట్టులో చోటు దక్కినా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. ఇటు తొడకండర గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్టుకు అందుబాటులో లేడు. అతడు రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక సుందర్ స్థానాన్ని దేశవాళీ మాన్స్టర్ సరాంశ్ జైన్తో సెలెక్టర్లు భర్తీ చేశారు. ఎన్నో ఏళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నటువంటి అతనికి ఎట్టకేలకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. దీంతో ఎవరి సరాంశ్ జైన్ అని అభిమానులు తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం సరాంశ్ పేరు ట్రెండింగ్లో ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ హాఫ్ స్పిన్నర్ సరాంశ్ జైన్. 33 ఏళ్ల సరాంశ్కు భారత సీనియర్ జట్టులో అవకాశం దక్కడం ఇదే మొదటిసారి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సరాంశ్ దేశవాళీ క్రికెట్లో విశేష అనుభవం కలిగి ఉన్నటువంటి ప్లేయర్. ఇప్పటి వరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 31.75 సగటుతో 2000కు పైగా పరుగులు చేయడంతో పాటు 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్తోనూ బంతితోనూ జట్టుకు ఉపయోగపడే ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. 47 లిస్ట్ ఏ మ్యాచ్లలో 553 పరుగులు, 38 వికెట్లు, 21 టీ20ల్లో 37 రన్స్, 18 వికెట్లు పడగొట్టాడు. 2021 రంజీ ట్రోఫీలో ముంబైని ఓడించి మధ్యప్రదేశ్ చారిత్రక టైటిల్ గెలుచుకున్న జట్టులో సరాంశ్ జైన్ కీలక సభ్యుడు. ఆ టోర్నీలో అతని ప్రదర్శన జట్టు విజయానికి బాటలు వేసింది. ఇటీవల శ్రీలంక ఏ జట్టుతో జరిగిన సిరీస్లో ఇండియా ఏ తరపున ఆడిన సరాంశ్ అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రెండో మ్యాచ్లో అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్లో మొత్తం 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. సుదీర్ఘకాలంగా దేశవాళీ మైదానాల్లో చెమటొడ్చి వికెట్ల వేట సాగిస్తున్న ఈ అనుభవజ్ఞుడి నిరీక్షణకు తెరపడింది. శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన టెస్ట్ జట్టులో సరాంశ్ జైన్ అనే పేరు వినిపించగానే చాలామంది ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ అతడి గణాంకాలు, శ్రమ తెలిసిన క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఇది అతనికి ఎప్పుడో దక్కాల్సిన అవకాశమని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. టీమిండియాకు ఫ్యూచర్లో మంచి ఆల్రౌండర్గా నిలిచే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేలాది ఓవర్లు బౌలింగ్ వేసిన అనుభవం ఉండడంతో పిచ్ నుంచి ఎలాంటి వికెట్ సహకారం లేకపోయినా ఒకే లైన్ అండ్ లెంగ్త్తో సుదీర్ఘ స్పెల్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగల నైపుణ్యం ఇతని సొంతం. దేశవాళీ క్రికెట్లో సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా వచ్చిన ఈ అవకాశం అతని కెరీర్లో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. శ్రీలంకతో తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కితే 2021లో బ్రిస్బేన్లో వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేసిన తర్వాత భారత్ తరపున టెస్టులో అరంగేట్రం చేసే తొలి హాఫ్ స్పిన్నర్గా సరాంశ్ నిలుస్తాడు. సమయం ఆలస్యమైన సరైన ప్రతిభకు గుర్తింపు ఎప్పుడూ దక్కుతుందనడానికి సరాంశ్ జైన్ నిలువెత్తు నిదర్శనం. గాలే వేదికగా జరిగే తొలి టెస్టులో ఈ మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ తుది జట్టులోకి అడుగు పెడితే అది కేవలం ఒక ఆటగాడి అరంగేట్రం మాత్రమే కాదు, భారత హాఫ్ స్పిన్ భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం. మరి లభించిన ఈ అరుదైన అవకాశాన్ని సరాంశ్ శాశ్వత స్థానంగా మలుచుకుంటాడో లేదో వేచి చూడాలి.